ఉపయోగపడుతుంది సార్. వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మేము లేడీస్ ఉంటాం కాబట్టి వాళ్ళని మా చెల్లిలాగా భావించి మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ బాధను మాతో చెప్పగలుగుతాం సార్. దాని ద్వారా మనం వాళ్ళ బాధను విని వాళ్ళకి సత్వర న్యాయం అందించగలుగుతాం సార్. అంతేకాకుండా సార్, మీరు మా మహిళల కోసం చేస్తున్న ప్రతి విషయాన్ని బట్టి మేము మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఒక చిన్న బిడ్డ పుట్టినప్పటి నుండి వృద్ధాప్యం వరకు మీరు ప్రతి విషయంలో మాకు తోడైతున్నారు సార్. చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఒక మేనమామలాగా మీరు మాకు తోడైతున్నారు సార్. మాకు చదువుకి మాకు అన్ని విధాల ఆర్థికంగా సహాయం చేస్తూ ఒక ఆడబిడ్డకు అన్నలాగా తోడైతున్నారు సార్. చేయూతనిస్తూ ఒక పెద్ద అన్నలాగా మాకు తోడైతున్నారు సార్. వృద్ధాప్యంలో ఒక కొడుకులాగా ముందు నిలబడుతున్నారు సార్. ప్రతి విషయంలోనూ మీరు మా కుటుంబ సభ్యులై ఉన్నారు సార్. ఒక మహిళగా మేము దానికైతే చాలా గర్వపడుతున్నాం సార్. ప్రతి విషయంలో మాకు 50% ఇచ్చారు సార్. మీరు ఎప్పటికీ ప్రతి విషయంలో మాకు తోడైంది, మాకు పెద్ద పిల్లలు వేసి Thank you. Thank you. Thank you. Now Thank you, Tali. Thank you. Now we request Kurnool 2 Town Police Station to respond, please. Yeah, ma, Kurnool 2 Town Station, ma. Namaste, ma. Thank you, sir. Thank you, sir. I now Good, Tali. All the best, ma. Andarki kuda. I request the Honorable CM to now unveil the Disha Cyber Kiosk, sir. Akkada, sir. అనేటువంటి వినూత్నమైన నేను ఇక్కడ చెప్తా ఉంటాను సార్. ఈ రోజున భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ కియోస్క్ ఓపెనింగ్ జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్.
సార్ ఈవెన్ ఇగ్నైట్ 2020లో సార్ 226 పోలీస్ ఆఫీసర్ల ఫోన్లో హ్యాక్ అయ్యింది సార్ ఇది. ఇవి సెక్రటేరియట్లోను ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర కూడా పెడతా ఉన్నాం సార్. Thank you, sir. I request the Honorable CM to launch 18 Disha crime scene management vehicles and 900 Disha patrol vehicles. దాన్ని ఎట్లా చేయాలి ఒక్క నిమిషం ఆదిత్యన్న ఇది Crime scene management. First in the state, I think, no? Nobody else has. Nowhere in the country. Nowhere. This has been very impressive. Copying from Andhra Pradesh. This vehicle, other than the vehicle, sir, it has lot of equipment also inside, sir. We have a sexual assault evidence collection kit, sir. Then we have the video camera, audio camera. Then we equip them with CCTV so that
that we can monitor what is being done in the crime scene from the Disha police station. POCSO, West Godavari collector just rang up. POCSO court Bhimavaram is ready. Anantapur also But normally they wait for the High Court judge to come and. Yeah, they will go and inaugurate. కడప ఒకటి పెండింగ్ ఉన్నాయి ఇంకా. Sir, సెలక్షన్ లిస్ట్ ఇప్పుడు మీ చేతుల మీదుగా రిజల్ట్స్ అనౌన్స్ చేయాల్సి ఉంది సార్. 58 మ్యామ్, 58 సైంటిఫిక్ అసిస్టెంట్స్ మ్యామ్, ఫోరెన్సిక్ ల్యాబ్స్ కెపాసిటీ బిల్డింగ్స్లో భాగంగా దిశా ఫోరెన్సిక్. ఇప్పుడు 51 మంది ఉద్యోగాలు, 58 ఉద్యోగాలు ఫారెన్సిక్ ల్యాబ్స్. ఫోరెన్సిక్ ల్యాబ్స్లో సార్. ఎప్పుడు అయిపోతుంది మనం కన్స్ట్రక్షన్ ఎప్పుడు? బేసికలీ సార్ వీళ్ళు మన సైబర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు సార్, అట్లాగే బయాలజీ, కెమికల్, సెరాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు సార్. 3 times కెపాసిటీ బిల్డ్ చేశారు సార్. నౌ ఇప్పుడు ఇది అయిపోయింది. అవును సార్. Now when are they going to be commissioned fully, the labs? Sir, training only, sir. Training will take 2 months of time, sir. it is a construction of labs. Construction. Bifurcation తర్వాత we were in a very bad. ఇప్పుడు సీఎం గారి చేతుల మీదుగా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్స్ ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, వీళ్ళు రావటం మూలన మన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించి 3 times కెపాసిటీ బిల్డింగ్ జరిగింది. అంటే దాని అర్థం ప్రతి కేసులో 3 వంతుల టైం తగ్గిపోతుంది. దానివల్ల మనకి ఇచ్చినటువంటి టైం పీరియడ్స్ని మనం రీచ్ అవ్వగలుగుతాము అని సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. Thank you, sir. Now I request you to launch the Swecha program for adolescent girls and women and release the posters on menstrual hygiene management, sir. అందరూ వచ్చిన పదం అవుతుంది. పోలీసు వాళ్ళు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. గౌతమ్ అన్న ఆర్టిఫిషియల్ ఒక్కోసారి క్రియేట్ చేయొచ్చు, అది ఇందాక అందరికి వెళ్ళలేదు ఆర్టిఫిషియల్ స్వేచ్ఛ. బేసిక్లీ అపోహలు ఉంటాయి సార్, చెట్లు ఎక్కకూడదు, సమ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్ అనేసి, షుడ్ నాట్ టచ్, షుడ్ నాట్ కుక్, షుడ్
ఋతుక్రమంలో సమస్యలు, బాలికల చదువుకు ప్రధాన ఆటంకాలు, అశాస్త్రీయమైన పద్ధతులు అనారోగ్యానికి మూల కారణాలు. ఋతుక్రమ సమయంలో వసతులు లేకపోవడం ఆడపిల్లలు బడి మానివేయడానికి అసలు కారణం. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించే మహోన్నత పథకం స్వేచ్ఛ కార్యక్రమం. కిషోర బాలికలు, మహిళలు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు ఆచరణ రూపమే ఈ పరిశుభ్రత కార్యక్రమం. దేశంలో మరెక్కడా లేని విధంగా సుమారు 13 లక్షల మంది బాలికలకు, 1.26 కోట్ల మంది మహిళలకు నాప్కిన్లను అందించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది జూలై 1 నుంచి ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థినులందరికీ ఏడాదికి ఉచితంగా 120 నాప్కిన్లను అందజేసి వారి ఆరోగ్యానికి అండగా నిలవనుంది రాష్ట్ర ప్రభుత్వం. 18 నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలకు వైఎస్ఆర్ చేయూత దుకాణాల ద్వారా సరసమైన ధరలకు బ్రాండెడ్ నాప్కిన్లను అందుబాటులోకి తెచ్చి వారి అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతోంది జగనన్న ప్రభుత్వం. బాలికలు, మహిళల ఆరోగ్యమే రాష్ట్రాభివృద్ధికి సోపానమని నమ్మిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న ఈ సంక్షేమ కార్యక్రమం ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాకారానికి శ్రీకారం. Thank you, sir. Sir, we have few felicitations of women employees of the office, sir. Srimati Shanti, ANM. Shanti. Go, baby. Sir, short. శాంతమ్మకి ఎందుకు మనం ఫెలిసిటేట్ చేస్తున్నాం? హెడ్లైన్ బట్టి She's a ANM, sir, here. Srimati Marunisa, she's the sweeper of the camp office. COVID warriors. They are all our frontline COVID warriors, sir. Srimati Saraswati, women constable. She has donated blood to a lot of COVID patients. She's from Disha police station, sir. And then pregnant lady while delivery was having complications. So she donated her blood in the early stages of COVID. It was May, June, and people were all afraid. But she came forward. Srimati Kalyani, volunteer. She's a volunteer. Kalyani. Kalyani. What is her name? So she's the volunteer of, worked as a COVID frontline worker during the COVID times, mostly COVID. Yes, sir. Thank you, sir. I request Deepika to give the vote of thanks. Good afternoon. First and foremost, I would like to express my heartfelt gratitude to Honorable CM, sir. Sir, you have truly empowered the women of Andhra Pradesh from Disha, which will go down in history as a landmark in the fight against crime against women, to land pattas in the name of women. Women of our state today are truly liberated financially and socially, sir. I also express my sincere gratitude to Honorable Minister for Home, Honorable Minister Women Development and Child Welfare, and Chairperson Andhra Pradesh Mahila Commission. I would also like to thank Chief Secretary, sir, and DGP, sir. I also express my gratitude to all other senior officials, colleagues, dignitaries, and media personnel present here today. Thank you. Thank you, sir.